వరదలతో వరి పంట ముంపు, పైరంతా పశువులకు మేత, చివరికి రైతు కంట కన్నీరు. వరద ముప్పుతో రైతులు అప్పుల పాలు, ఆరుగాలం శ్రమ, ఆకలి తీర్చలేకపోయా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తేగడ గ్రామ పంచాయతీ పరిధిలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన రైతులు తాలిపేరు నదీ తీర ప్రాంతంలో ఈ ఏడాది 25 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో గోదావరి వరదల వల్ల వరి చేలు ముంపునకు గురయ్యాయి. ఆ నష్టం నుంచి తేరుకొని రెండోసారి వరి నాట్లు వేశారు. ఆ రైతులపై ప్రకృతి ప్రకోపం విడిచిపెట్టలేదు. రెండోసారి గోదావరి వరదలు వరి పంటను ముంచింది. వరదల నుంచి వరిచేలు బయటపడిన తర్వాత రైతులు పంట పెరుగుదల కోసం కొట్టని మందులు లేవు. పొట్ట దశలో వరిచేలు మాడుముఖం పట్టాయి. సాగునీరు పుష్కలంగా ఉన్నా పంట పెరుగుదలలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పశువులను మేపుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికి రాకముందే ఎకరానికి 20,000 వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు నట్టేట ముంచిన వరదల వల్ల అప్పుల పాలయ్యారు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరిచేలు పశువులను మేతకు విడిచిపెట్టారు. జంగాలపల్లికి చెందిన 15 మంది రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటు ప్రభుత్వం సాయం రాకపోయా, అటు పంట రాకపోయేసరికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎలాగో ఖరీఫ్ పంటను నష్టపోయిన రైతులు యాసంగి సీజన్లోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వరి పంట సాగులో బిజీగా ఉన్నారు. ఈసారైనా పంట దిగుబడి వచ్చి తమ అప్పులు తీరితే చాలనుకుంటున్న రైతన్నల వ్యధ ఇది. మాది చర్ల మండలం తేగడ పంచాయతీ గ్రామం జంగాలపల్లి. మేము గోదావరి చేనులు నాట్లేస్తే ప్రతి సంవత్సరం వచ్చి వరద వచ్చి కొట్టుకొని పోతాను. రెండోసారి కూడా వేసినా మళ్ళా వరదలు వచ్చి కొట్టుకొని నష్టం అయిపోయి ఎకరానికి 50-60 వేలు నష్టపోతాను. 15-20 మంది రైతులు దాకా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇట్లే జరుగుతుంది. మమ్మల్ని ఏమైనా గవర్నమెంట్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాను.